నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మదీనాపుర. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అనేది ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఏ సప్లిమెంట్స్ అనేవి యూస్ చేయాలి డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా ప్రెగ్నెన్సీ పీరియడ్ లో హెయిర్ లాస్ అనేది చాలా తక్కువగా అవుతుంది. ఎందుకు అని అంటే మన బాడీలో పెరిగే హార్మోన్స్ వల్ల, లైక్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఇట్లాంటి హార్మోన్స్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ లాస్ అనేది అసలు అవ్వదు. యూజువల్ గా చాలా మందికి 90% ఆఫ్ ద కేసెస్ ఒక్క హెయిర్ కూడా డైలీ ఒక సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ కూడా లాస్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ మొత్తం మనకి పెరిగే ఈ హెయిర్ మొత్తము యూజువల్ గా ఆఫ్టర్ డెలివరీ అనేది ఊడిపోవడం జరుగుతుంది. బట్ ఏంటి అంటే ఆ ఊడిపోయింది మళ్ళీ రీప్లేస్ అవుతుంది. బట్ ఏంటంటే ఊడిపోవడం అనేది కంపల్సరీగా అవుతుంది. ఎందుకు అని అంటే డెలివరీ తర్వాత ఈ హార్మోన్స్ అనేవి సడన్ డౌన్ఫాల్ అవుతాయి కాబట్టి మనకి హెయిర్ లాస్ అనేది యూజువల్ గా మనం 6 weeks to 4 months ఆ టైంలో మనకి ఈ హెయిర్ లాస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనం ప్రివెంట్ చేయాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో యూజువల్ గా ఏంటి అని అంటే బయోటిన్ సప్లిమెంట్స్ అనేవి మనము రెగ్యులర్ గా డైలీ ఒక క్యాప్సూల్ అనేది తీసుకుంటే అది మన హెయిర్ లాస్ అని ప్రివెంట్ చేస్తుంది. మొత్తానికి ప్రివెంట్ చేయకపోయినా చాలా వరకు కంట్రోల్ అవుతుంది, ఉన్నదన్న మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ అనేవి కూడా చాలా మంది తీసుకోవడం ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో తీసుకునే జాగ్రత్తలన్నీ ఆఫ్టర్ డెలివరీ తీసుకోరు. ఎందుకంటే బేబీ పనిలో బిజీ అవ్వడం కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కానీ, సో వీటిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి సో మనకి కాల్షియం, ఐరన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం అంతే ఇంపార్టెంట్. లైక్ ఆఫ్టర్ డెలివరీ 3 to 6 months వరకు మనం ఈ సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కూడా తీసుకుంటే మంచిది. అండ్ దీంతో పాటు ఏంటి అంటే రెగ్యులర్ హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఎవ్రీ 2 days ఆర్ ఆల్టర్నేట్ డేకి హెయిర్ వాష్ అనేది కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే బయట ఉన్న పొల్యూషన్ కి స్వెట్ రావడం వల్ల మనకి స్వెట్ అనేది స్కాల్ప్ పైన అక్యుములేట్ అయ్యి మనకి హెయిర్ లాస్ కి తోడ్పడుతుంది అనమాట. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే రెగ్యులర్ హెయిర్ వాష్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. దీంతో పాటు ప్రొలాంగ్డ్ ఆయిల్ అప్లికేషన్ అనేది చేయొద్దు. లైక్ వారాలు కొంతమంది ఏంటంటే ఆయిల్ అలానే పెట్టుకొని ఉంటారు. దానివల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో హెయిర్ వాష్. అండ్ దాంతో పాటు డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే రెగ్యులర్ హెయిర్ వాషెస్ తో పాటు మన కోంబ్ అనేది కూడా రెగ్యులర్ గా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే డాండ్రఫ్ ఉన్న కోంబ్ వాడి మళ్ళీ హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ అదే కోంబ్ వాడడం వల్ల కూడా మనకి ఈ డాండ్రఫ్ అనేది మొత్తానికి పోకుండా ఈ హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చేస్తుంది అనమాట. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని అండ్ దాంతోపాటు ఇంట్లో మనం పాటించే చిట్కాలు కానీ, ఆర్గానిక్ హెయిర్ ప్యాక్స్ కానీ ఇట్లాంటివన్నీ చేయడం వల్ల కూడా మనం ఈ హెయిర్ లాస్ని కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. దీంతోపాటు నేను ఇందాక పై చెప్పిన సప్లిమెంట్స్ అవన్నీ కూడా వాడడం వల్ల మనం చాలా వరకు హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇలా దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలని ఫీల్ ఫ్రీ టు విజిట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.